మ్యారేజ్ని ఇదిగో ఈ 4 పోలుస్తాను నేను. ఎందుకు ఈ 4 అని అంటే 4 ఒకటే లెటర్తో స్టార్ట్ అయింది, మీరు గమనించినట్లయితే. ఎందుకు? తేలిక గుర్తుండడానికి. లాంగ్వేజ్ చదువుకున్నాను కదా, అందుకోసం అని చెప్పి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. గబుక్కని మీరు ఎవరినైనా కలిసినప్పుడు మ్యారేజ్ దేనితో పోల్చొచ్చో తెలుసా చెప్పాలనుకున్నారనుకోండి, ఆ 4 hours గుర్తుపెట్టుకుంటే పని అయిపోతుంది. దానిలో నుంచి మీరు ఆ ఎసెన్స్ని బయటికి తీసుకోవచ్చు. ఒక్కొక్కటి మాట్లాడతాను, మీరు కావాలనుకుంటే తర్వాత దాన్ని మీరు సొంతంగా స్టడీ చేసుకోవచ్చు. ఒకటేమో రిలేషన్. తెలుగు అంటే ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ లెట్ మీ నో. మాకు కొంచెం తెలుగు కావాలి మధ్య మధ్యలో అంటే కనుక తెలుగు కూడా చెప్తా ఉంటాను వర్డ్స్కి. రిలేషన్ అంటే సంబంధం, ఓకేనా. రెవల్యూషన్ అంటే ఏంటంటే ప్రత్యక్షత. రెవల్యూషన్ అని అంటే. రిఫ్లెక్షన్ అని అంటే ఏంటంటే ప్రతిబింబం. రిజరెక్షన్ అని అంటే మీకు తెలుసు, పునరుత్థానం. వివాహాన్ని 4 పోల్చాలి, నా అవగాహన ఇది. మీరు బైబిల్ని చదువుకుంటా ఉంటే మీకు వేరే రకమైనటువంటి ఆలోచనలు రావచ్చు. మీరు చదువుతారు, తొందరలోనే మొదలు పెడతారు. ఎందుకోసమంటే యూ విల్ బి సర్టన్లీ అట్రాక్టెడ్ టు ద స్క్రిప్చురల్ పొజిషన్ ఆన్ ఫ్యామిలీ, బైబిల్ వాట్ బైబిల్ సేస్ అబౌట్ మ్యారేజ్, ఇవన్నీ మీరు చూడడం మొదలు పెడతారు. మ్యారేజ్ ఈజ్ ఏ రిలేషన్ అని అంటే ఏంటంటే వివాహం అనేది ఒక సంబంధం. బైబిల్ చెప్తుంది ఈ విషయాన్ని. నేను యూజువల్గా ఏమంటానంటే దేవుడు సృష్టిని ఎప్పుడు ముగించాడు, లేదా దేంతో ముగించాడు? మ్యారేజ్తో ముగించాడు. పెళ్లి చేసి దేవుడు ఏం చేశాడంటే దిస్ ఈస్ వెరీ గుడ్ అని అన్నాడు. అంతవరకు దేవుడికి గుడ్ లాగా కనపడలేదు. ముఖ్యంగా ఎవరు గుడ్గా కనపడలేదు? ఒంటరిగా ఉన్నటువంటి ఆదాము ఆయనకి నచ్చలేదు. దేవుడు మంచి దేవుడు. ఆ మంచితనం అనేటువంటిది రిఫ్లెక్షన్ ఆయన సృష్టిలో కనబడుతూ ఉంది. ఒక్క ఆదాము దగ్గరికి వచ్చేటప్పటికి నో అని అన్నాడు అనమాట. దిస్ ఇస్ నాట్ ఇనఫ్ అని అన్నాడు, నాట్ సఫిషియంట్ అని అన్నాడు. పురుషుడు సరిపోడు అని అన్నాడు అనమాట. అందుకని స్త్రీని తయారు చేశాడు, వాళ్ళిద్దరిని ఒక చోటకి చేర్చాడు. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అవగాహన కలిగింది. నౌ క్రియేషన్ ఈస్ కంప్లీట్. దేవుడు చేసినటువంటి ప్లాన్ అనమాట, ఒరిజినల్ ప్లాన్ అనమాట. సో క్రియేషన్ మ్యారేజ్తో ముగిస్తే ప్రొక్రియేషన్ మ్యారేజ్ తోటి మొదలైంది. ఈ రిలేషన్లో ఉన్నటువంటి ఇవన్నీ మనకు అర్థం కావాలి. అందుకనే చెప్తున్నాను, ఆదికాండం 1-2-3 అధ్యాయాలు 1-2-3 అధ్యాయాలు గట్టిగా చదవండి, బాగా చదవండి, ఇద్దరు కలిసి చదువుకోండి. ఇంకా ఇంకా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. యూ విల్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. మ్యారేజ్ ఈజ్ రెవల్యూషన్, ప్రత్యక్షత. ప్రత్యక్షత ఎవరిస్తారు? దేవుడిస్తాడు. దేవుడు కనబరుస్తాడు అనమాట. మన వివాహం దేవుడు మనకి ప్రత్యక్షతనిస్తున్నాడు. ఏమని ప్రత్యక్షతనిస్తున్నాడు? ఒంటరిగా కూర్చుంది ఎవరు? ఆదాము. అబ్బా, ఎవరికి అర్థమైపోయింది బాగా. పెళ్ళి ఎవరు చేశారు? దేవుడు చేశాడు. ఎవరి కోసం చేశాడు? మనిషి కోసం చేశాడు. దిస్ ఇస్ గాడ్స్ ప్లాన్. ఆదాం వెళ్ళి వాళ్ళ నాన్న అడగలేదు, నాన్న అన్నీ 2 ఉన్నాయి, నేనేంటి ఒక్కడనే అని అనలా. ఆదాముకి దేవుడు రెస్ట్ ఇచ్చాడు, పడుకోమంటే పడుకున్నాడు. లేచిన తర్వాత ఏమన్నాడు? నా ఎముకల్లో ఎముక, అంటే నా ఎముక స్ట్రక్చరు దీని ఎముక స్ట్రక్చరు ఒకటే, నా మాంసంలో మాంసం. మా ఇద్దరి సెల్ స్ట్రక్చర్కి, ఫైబ్రస్, ఈ ఫ్లష్కి తేడా ఏం లేదు, ఒకటే. మన పని భూమి మీద మనం సంపూర్ణం చేయాలి అని అంటే మనకి ఎవరు కావాలి? మనకి సాటి అయిన సహాయం కావాలి. అందుకని మనకి పెళ్లి చేస్తున్నాడు దేవుడు. గాడ్ ఈస్ గుడ్. అందుకని అంటున్నాను అనమాట, దేవా నాకు పెళ్లి చేసినందుకు థ్యాంక్ యూ. మన పెళ్లిలో దేవుని ప్రేమ వ్యక్తం అవుతుంది. మ్యారేజ్ ఈజ్ ఎ రిఫ్లెక్షన్. నంబర్ 1 రిలేషన్, సంబంధం. నంబర్ 2 రెవల్యూషన్, ప్రత్యక్షత. నంబర్ 3 రిఫ్లెక్షన్, ప్రతిబింబం. దేనికి ప్రతిబింబం? ఎఫ్సీలు రాసిన పత్రికలో బహుశా శ్రీదేవి దీన్ని మీతో బాగా చదివేస్తుంది. మెట్టుకు నేను క్రీస్తుని గురించి సంఘముని గురించి చెప్తున్నాను. చివరిలో అంటాడు అనమాట. ఎవరి గురించి మాట్లాడతాడు? అప్పటి వరకు భర్త గురించి, భార్య గురించి మాట్లాడి చివరికి వచ్చిన తర్వాత క్రీస్తుని గురించి, సంఘముని గురించి చెప్తున్నాను. అంటే సుధీర్ని చూస్తే కుటుంబంలో ఎవరు కనపడాలి? ఇప్పుడు మారిపోయింది వ్యవహారం. ఆ పాయింట్ నుంచి బయటకు వచ్చేసాం. నువ్వు ఇంకా అక్కడే ఉన్నావా?
యేసుక్రీస్తు కనపడాలి. ఈ భాగం చదివి 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 నేను ఒకరోజు ఏమనుకున్నానంటే, నేను రాసుకున్నాను నా నోట్స్లో, నేను మా ఇంటికి క్రీస్తుని అని రాసుకున్నాను. బైబిల్ చెప్తుందిగా. ఎవరితో పోల్చింది నన్ను? యేసుక్రీస్తుతో పోల్చింది. బాగుందా? ఆ భాగం చదవండి. అప్పుడు బాగుందో లేదో చెప్తురు. కానీ భార్య కోసం యేసుక్రీస్తు ఏం చేశాడు? తెలుగు మాట చెప్పు. ప్రాణం పెట్టాడంటే తెలుగు మాట చెప్పు. చచ్చిపోయాడు. భార్య కోసం భర్త ఏం చేశాడంటే చచ్చిపోయాడు. మా భార్య బాగుంటే చాలనుకున్నాడు. మీ కుటుంబాన్ని చూస్తూ ఉంటే యేసుక్రీస్తు సంఘం పోలిక మీ ఇద్దరిలో కనబడతా ఉండాలి. 1 రిలేషన్, 2 రెవల్యూషన్, 3 రిఫ్లెక్షన్. పెళ్ళేంటో తెలుసా? రిజరెక్షన్. చెప్పానుగా, యేసుక్రీస్తు ఏం చేశాడు? తన భార్య కోసం చచ్చిపోయాడు. చచ్చిపోయి ఏం చేశాడు? ఇంకా దీంతో నాకు ఎందుకులేని పడుకున్నాడు. అక్కడే పడుకోలేదు. ఈ దేవత నన్ను ఆపడానికి ఏది? మరణం. లేచి వచ్చాడు. వచ్చి చెప్పాడు అనమాట, నేనున్నానుగా నీకెందుకని అన్నాడు. నీకోసం చచ్చిపోవడానికైనా సిద్ధమే నేను. ఆ చావుని తొక్కేసేయడానికి రెడీ నేను. ఇన్ యువర్ ఎవ్రీడే లైఫ్ యూ హ్యావ్ టు డై ఎవ్రీ మొమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. నీ అనుదిన జీవితంలో నువ్వు రోజు చచ్చిపోవాలి, ప్రతిక్షణం చచ్చిపోవాలి. ఎవరికి చచ్చిపోవాలి? సెల్ఫ్కి చచ్చిపోవాలి. నీ అహం చచ్చిపోవాలి. నేను అనేది చచ్చిపోవాలి. ఎవరి కోసం బ్రతకాలి నువ్వు? చెప్పు. భార్య కోసం బ్రతకాలి. భార్య ఎవరి కోసం బ్రతకాలి? భర్త కోసం బ్రతకాలి. మ్యారేజ్ ఈజ్ రిజరెక్షన్. మ్యారేజ్ ఈజ్ రిజరెక్షన్. మళ్ళీ చెప్తున్నాను, చావు చావకపోతే పునరుత్థానపు శక్తి, న్యూ లైఫ్ నీ బ్రతుకులో రాదు. పాత బతుకు, చచ్చుతున్నాము బతుకుతున్నాము తెలియని బతుకు, అదే కొనసాగుతూ ఉంటుంది. ఉపయోగం ఉండదు అది. యు వాంట్ సంథింగ్ ఫ్రెష్ ఇన్ యువర్ లైఫ్? డై. డై ఎవ్రీ మూమెంట్. రోజు చచ్చిపో, ప్రతిక్షణం చచ్చిపో. నిన్ను నువ్వు కాదనుకోగలగాలి. ఎవరి మోడల్ ఇది? మన ప్రభువు మోడల్.